హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి రొటీన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది నా మార్నింగ్ రొటీన్ అండ్ ఇవాళ నా పూజ అంతా మీతో షేర్ చేస్తాను. సో మిస్ కాకుండా ఎండ్ వరకు స్కిప్ చేయండి, వీడియో చాలా బాగుంటుంది. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కంటెంట్ బాగుంది అనుకుంటే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. మార్నింగ్ నేనైతే 5 o'clockకి నిద్ర లేస్తాను డైలీ. ఇక లేచిన వెంటనే ఫ్రెష్ అవుతాను. ఫ్రెష్ అయ్యి కాసేపు అటు ఇటు తిరిగి చూస్తూ ఇక ఇంట్లో ఉన్న డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తాను. ఎందుకంటే మనకి నైట్ అంతా క్లోజ్లో ఉంటాయి కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే వెంటిలేషన్తో పాటు ఒక ఫ్రెష్ ఎయిర్ అనేది మనకు దొరుకుతుంది. సో మార్నింగ్ మంచి వైబ్స్తో స్టార్ట్ అవ్వాలనుకుంటే ఇంట్లో డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తే మంచి ప్లెజెంట్గా ఉంటుంది. ఇక చల్లగాలిలో అయితే ఒక 5 to 10 minutes అయితే ఇంటి ముందనే నించుంటా. తర్వాత ఇంకా ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ స్టార్ట్ చేస్తాను. ఇక నైటే మ్యాక్సిమం వర్క్ అంతా కంప్లీట్ చేసి నిద్రపోతాను. ఇంక ఏవైనా సరే నైట్ వెజల్స్ కానీ ఇక ఇంట్లో ఏదైనా డస్ట్ ఉన్న క్లీనింగ్ కానీ అన్నీ కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా అనమాట. మార్నింగ్ మనకి అంత హెవీగా అనిపించదు వర్క్ అనేది. సో మార్నింగ్ నాకు ఇంకా ఒక్కసారి అయితే లైట్గా అలా నేను క్లీనింగ్ చేసుకొని అయితే కిందకి వచ్చేస్తాను. కింద వాకిలి మాత్రం మార్నింగ్ లేచిన వెంటనే మొత్తం అంతా కూడా నీట్గా వాష్ చేసి ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఇక ఈరోజు అయితే 13 to 1 వరకు అనమాట డాట్. సో ఆ ఒక చిన్న ముగ్గు అనేది పెట్టుకుంటున్నాను. చాలా ఈజీగా అనిపించింది. సో నేను ముగ్గు ఎలా పెట్టానో మీరు కూడా చూడండి. చూసారు కదా, ఈరోజు ముగ్గు అయితే ఇలా 13 to 1 డాట్ వచ్చే వరకు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మన ముగ్గుకి సరిపడే బార్డర్ కూడా వేసుకుంటే ముగ్గు హైలైట్ అవుతుందనమాట. సో ముగ్గు నచ్చిందా మీ అందరికీ, లేదా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మెలికల ముగ్గులు వేయడం కూడా చాలా మంచిది మార్నింగ్ లేచి. ఎందుకంటే మన మైండ్ ఫస్ట్ లేచిన వెంటనే కొద్దిగా అయితే లేజీగా అనిపిస్తుంది కదా, బట్ మార్నింగ్ లేచి ఇలాంటి చిన్న చిన్న మెలికల ముగ్గులు వేస్తే మన మైండ్ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి కలపాలి మెలకువ అని చెప్పేసి మన మైండ్ కూడా ఫాస్ట్గా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. లేజినెస్ అనేది పోతుంది. సో ఇంకా పైకి అయితే వచ్చేసాను.
హాట్ వాటర్ అయితే తాగుతా అనమాట డైలీ మార్నింగ్. నేను కొద్దిగా హాట్ వాటర్ తీసుకొని ఇక తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇక ఇవాళ అయితే కిచెన్లో ఏ వర్క్ కూడా లేదనమాట. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ తర్వాత ప్రిపేర్ చేసి పంపిద్దాం అనుకున్నాను. సో ఎందుకు అంటే ఇవాళ ఇంట్లో నైవేద్యాలు అనేవి కొద్దిగా చేస్తున్నా అనమాట. మార్నింగ్ ఇంకా పిల్లలకి నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తానంటే వాళ్ళు ఈవినింగ్ వరకు రారు కదా. సో అందుకని ఇంకా ప్రసాదంతో పెట్టి పంపిద్దాం లంచ్ బాక్స్ అని చెప్పేసి ఇవాళ ఇంకా నేను కిచెన్లో ఏ వర్క్ కూడా మీకు షేర్ చేయట్లేదు. అండ్ ఇక్కడ కూడా పెరుగన్నం పెట్టేసి పంపిద్దామని అనుకున్నా. ఇక ఇంట్లో పెట్టిన డెకార్స్ అన్నీ కూడా అంటే ఏమైనా రియల్ ఫ్లవర్స్ కానీ ఏమైనా పెట్టామనుకోండి అవన్నీ కూడా చేంజ్ చేసేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం మీరు చూసారు కదా డైనింగ్ డెకార్ చేసినప్పుడు ఫ్లవర్స్ అయి పెట్టాను. అండ్ కిచెన్లో కూడా రియల్ ఫ్లవర్స్ పెట్టాను కదా. సో అవన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్తగా అయితే ఫ్లవర్స్ నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా మనం చిన్న చిన్న డెకార్స్ చిన్న చిన్న క్రియేషన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనసుకు కూడా మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేనైతే మ్యాక్సిమం ఇలాంటి చిన్న చిన్న డెకార్స్ చేసుకుని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. మంచి పాజిటివ్గా అనిపిస్తుంది ఇంట్లో దీపారాధన ఇలాంటి చిన్న చిన్న డెకార్స్ చేసుకుంటే మన మైండ్ కూడా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. అండ్ మనకి వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే యాక్టివ్నెస్ అనిపిస్తుంది అనమాట. ఏదైనా మనకి అందంగా ఉన్నది చూస్తే మనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మన ఇష్ట ప్రకారం మనం కూడా మన ఇంటిని చక్కగా అందంగా మనం లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా ఫ్లవర్ సీజన్ కాబట్టి ఫ్లవర్స్తో డెకార్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మొన్న వాడపల్లి వెళ్ళాను కదా అక్కడి నుంచి తీసుకొచ్చా. సో ఇక పైకి అయితే వెళ్ళాను. పైన కూడా ఇవాళ చాలా మందార పూలు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి ప్లాంట్స్కి వాటరింగ్ చేసేసి ఆ ఫ్లవర్స్ కూడా అన్నీ పిక్ చేసి అయితే తీసుకొని వచ్చేస్తున్నా. ఇక తర్వాత మనకి పూజ ఉందన్నమాట కిందన. ఇక కిందకి ఆ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వచ్చి కిందన వినాయకుడి దగ్గర కూడా పూజ చేసేసాను. మీకు తర్వాత షేర్ చేస్తా. అండ్ ఇక్కడైతే మనకి తులసిమాత దగ్గర దీపారాధన చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుంటుందో అసలు. ఈ కారిడార్కే మంచి లుక్ వస్తుందన్నమాట. ఎంట్రన్స్లో మనకి చూడగానే తులసిమాత కనిపిస్తారు. మనకి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇంట్లో ఎదురుగా ఎవరైనా ముత్తైదు వచ్చినా మంచిదే అంటారు కదా. సో అలానే ఇంటి ముందునే తులసిమాత ఉన్న చాలా మంచిదనమాట. అమ్మవారిని చూసి బయటికి వెళ్ళినా మన ఇంట్లో ఎదురుగుంటా ఉన్న చాలా మంచిది. సో ఇంకా ఇక్కడైతే ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టగానే అమ్మవారు ఒక వనంలో ఉన్నట్టు అనిపిస్తున్నారనమాట. తులసి దళాలు ఇక తర్వాత ఈ పువ్వులు చాలా మంచి పాజిటివ్గా అనిపిస్తాయి. మంచి పాజిటివ్ థాట్స్ వస్తాయి. మంచి పాజిటివ్ వైబ్స్గా అనిపిస్తుంది. ఇక ధూపం వేసిన రోజు అయితే ఇంకా మంచిగా స్మెల్ అది కూడా చాలా దేవాలయంలో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇల్లంతా కూడా. ఇక ఆ రోజు ఇంకా నైవేద్యానికి నిన్న నైవేద్యం అంటే థర్స్డే అనమాట నిన్న వ్లాగ్ ఇది. ఇక నైవేద్యానికి కీర్ చేద్దాం అనుకుంటున్నా. కీర్ ఇంకా పులిహోర ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక మనకి ఒక్కొక్కసారి ఏంటంటే స్నానం చేసి వచ్చిన వెంటనే ఇది పెట్టేసుకొని పూజ చేసే లోపల అయిపోతుంది. ఒక్కొక్కసారి పూజ అంతా అయ్యే వరకు కూడా అవ్వదు. ఒక్కొక్కసారి పూజకి బిఫోరే ప్రిపేర్ చేసుకుంటా. సో ఎలా అయితే అలా అవుతుందన్నమాట. బట్ నేనైతే ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే కీర్కి పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే నాకేంటంటే బాగా లేట్గా ఉడికిందనమాట ఈ పరమన్నం అనేది. సో నేను ఇంకా పూజకి పెడదాం అనుకున్నాను కదా నైవేద్యంగా. ఇంకా ఇంట్లో ఏముంటే ఏ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టేసి అయితే పూజ చేసేసుకొని తర్వాత ఇంకా నైవేద్యం ఆరగిస్తా అనమాట. సో ఎలా అయితే అలా ఇక ఇంట్లో కూడా దీపారాధన చక్కగా పెట్టేసుకున్నాను. తర్వాత బయట తులసిమాత దగ్గర దీపారాధన కూడా చూసారు కదా మీరు. ఇక విఘ్నేశ్వరుడి దగ్గర కూడా ఇలా దీపారాధన చేసుకున్నాను అనమాట. ఇక థర్స్డేస్, ట్యూస్డేస్, ఫ్రైడేస్ ఇలాంటి డేస్లో ఊర్లీస్లో నేను ఇలా ఫ్లవర్స్ అవి చేంజ్ చేసి మళ్ళీ రీఅరేంజ్ చేసి కూడా చేసుకుంటా. అండ్ ఒక సబ్స్క్రైబర్ అయితే ఒక 2-3 టైమ్స్ నుంచి అడుగుతున్నారు ఏవైనా టిప్స్ చెప్పండి అక్క, షేర్ చేయండి ఛానల్ గ్రోత్ కోసం అని చెప్తున్నారు. అయితే నా ఛానల్ కూడా మోనిటైజేషన్ అయితే అయిపోయింది, కానీ ఇప్పటికొచ్చి నేను కూడా ఏ పేమెంట్ అనేది రిసీవ్ చేసుకోలేదు. సో ఛానల్ టిప్స్ కోసం చెప్పాలి అంటే నేను చేసిన తప్పులు ఏంటంటే అవి మీతో షేర్ చేస్తాను. సో నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అవుతుంది. బట్ 3 ఇయర్స్ వరకు కూడా సీరియస్గా చేయకుండా అప్పుడప్పుడు నాకు టైం దొరికినప్పుడు అంతా కూడా వీడియోస్ అనేవి నేను షేర్ చేసేదాన్ని. సో అలా కాకుండా ఛానల్ గ్రోత్ రావాలి అనుకుంటే కంటిన్యూస్గా మీరు వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేయండి. నేను కూడా ఒక 6 మంత్స్ నుంచి అయితే స్టాప్ చేయకుండా వ్లాగ్స్ అనేవి కంటిన్యూగా అప్లోడ్ చేస్తున్నాను.
అప్పుడే నాకు కూడా మానిటైజేషన్ అనేది అయ్యిందనమాట. సో, మనం డైలీ వ్లాగ్స్ అనేవి ఒక కంటెంట్ మనం తీసుకొని డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తే కంపల్సరీ గ్రోత్ అనేది వస్తుంది. అండ్ ఒకవేళ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాము అనుకుంటే కంపల్సరీ షార్ట్ వీడియోస్ అయినా అప్లోడ్ చేయండి. ఎందుకంటే మనకి ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అనేది ఉండాలనమాట. మనలాంటి చాలామంది యూట్యూబర్స్ అయితే ఉన్నారనమాట. మన డైలీ ఒక అలవాటుగా, ఒక విధానంగా షేర్ చేస్తూ ఉంటే అండ్ ఒక మంచి కంటెంట్ అనేది క్రియేట్ చేస్తే కంపల్సరీ మన ఛానల్‌కి గ్రోత్ అనేది వస్తుందండి. సో, నా ఛానల్‌కి కూడా ఎక్కువ ఏమీ సబ్స్క్రైబర్స్ లేరు. బట్ ఏంటంటే మానిటైజేషన్ అనేది నాకు కంప్లీట్ అయ్యింది. కాకపోతే నేను ఇప్పటికొచ్చి పేమెంట్ అనేది రిసీవ్ చేసుకోలేదు. సో, దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను. మీరందరూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తే అది కూడా తొందరలోనే అయిపోతుందని అనుకుంటున్నా. సో, ఛానల్ కోసం టిప్స్ అయితే ఇది ఫాలో అవ్వండి, కంపల్సరీ అవుతుంది. అండ్ డైలీ మనం బ్లాగ్ అప్లోడ్ చేస్తే కంపల్సరీ గ్రోత్ అనేది వస్తుంది. అండ్ ఒక వర్క్ చేసినట్టే కాబట్టి ఇది కూడా మనం దీనికోసం ఒక టైం తీసుకొని మనకి కంపల్సరీ మనం చేయాలి అనుకుంటే ఏదైనా టార్గెట్ అనేది అది కంపల్సరీ మనం రీచ్ అవుతాము. సో, కాన్ఫిడెన్స్ ఉంచండి, పేషెన్సీగా చేయండి, కంపల్సరీ అవుతుంది. నేను కూడా అలానే పేషెన్సీగానే వెయిట్ చేశాను. మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో, చాలామంది నన్ను అడిగారు మానిటైజేషన్ కోసం మీరు షేర్ చేయండి అని చెప్పి. నేను వన్స్ పేమెంట్ కానీ రిసీవ్ అయితే అప్పుడు మీ అందరికీ కూడా నా మానిటైజేషన్ కోసం నేను ఒక వ్లాగ్ అనేది కంపల్సరీ షేర్ చేస్తాను. సో, ఇదైతే నా మార్నింగ్ రొటీన్ ఇలా ఉందండి. అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ నాకున్న తక్కువ సబ్స్క్రైబర్స్లోనే మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు. అండ్ నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్ ఎంతవరకు రీచ్ అవుతుంది అండ్ మీకు ఎలాంటి వీడియోస్ అంటే ఇష్టమని. సో, కామెంట్స్ చేయడం ఎవరు కూడా మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మీట్ అవుతాను. అంతవరకు థ్యాంక్స్.